రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా. మీరు ఇది మీది నేను పరిశీలించాను. ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి. నేను మీ కష్టాన్ని మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. నేను చాలామందికి ఏముంటుందంటే భావన, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను. నేను అట్లా అన్నాను. నేను అనేది ఏంటంటే మన మతాన్ని మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప, అంటే మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది. మీరు నన్ను నమ్మారు చూసారా, నేను కులాలకి మతాలకి అతీతం అని. నేను కులాల్లో ఉన్న అసమానతలు, మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు, కులాల్లో మా మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని. మనస్ఫూర్తిగా మీకు దీన్ని నీళ్ళు నా ఆరోగ్యం జాగ్రత్తని మీరు అంటే మీరుండగా నాకు భయం ఏంటి చెప్పు. అంటే నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరుపు అరిస్తే మీరు ఆ జబ్బు కూడా పోదు. అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది. ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఏ కులాలని ఏంటి అనేది, ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత మన విడిగా ఏర్పాటయ్యాక దాదాపు 26 కులాలని 29 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు. సో ప్రతిదీ చాలా కష్టమైన ప్రక్రియ. కానీ పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్లో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. అలాగే రెడ్డి సంఘం నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు. అది ఆల్రెడీ ఉన్నదే. మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలని. ఆయన పేరు కాకపోతే ఎవరి పేరు పెడతాం? అంటే బ్రిటిష్ వాడు భయపడ్డాడంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిందంటే ఈ పాటికి ఎలా ఉండేది. అలాంటి ఆ మహానుభావుడు పేరు పెట్టకపోతే అలా. అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు కులాల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను కులాల గురించి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు నేను మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడాను. అంటే నేను మాదిగ సర్నేమ్ పెట్టుకోవాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఎంత ఆత్మగౌరవం ఉండాలి. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని చేసి నేను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. అలాంటిది నేను మాట్లాడుతాను చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఎలా కులాల గురించి మాట్లాడేస్తారంటే, నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలే, మతం పాటించలే, కానీ ధర్మాన్ని పాటిస్తాను. చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను. నా స్వధర్మాన్ని, నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను. అన్ని మతాలని చాలా గౌరవిస్తాను. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, బుద్ధిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్. అండ్ నేను నా మతాన్ని నేను ఆరాధిస్తాను. దీనికి ఏం చేయాలి? అలాగే నా మనసు ఎప్పుడు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు చాలా బాధ ఉంటుంది. అలాగే నా దృష్టికి ఈ రోజున మన ఎమ్మిగనూరు మండలం నుంచి కర్నూలు జిల్లా శ్రీవాణి పుట్టుకతో బెడ్ రిడెన్ అని చెప్పారు. పెన్షన్ టు బి ఎన్హాన్స్డ్ 6,000 నుంచి 15,000కి ఖచ్చితంగా మీకు ఇప్పుడే మాటిస్తాను. దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా.